భారత్ దెబ్బకు తట్టుకోలేక పాకిస్తాన్ చేతులెత్తేస్తోందా? విపత్కర సమయాల్లో దాక్కోనేందుకు కట్టుకున్న బంకర్లను సైతం భారత సైన్యం ధ్వంసం చేస్తోందా? సాయం చేస్తామన్న దేశాలు కూడా చేతులెత్తేయడంతో దాయాది దేశం బిక్కుబిక్కుమంటోందా? భారత సరిహద్దుల్లో పెద్ద ఎత్తున క్షిపణులు, శతఘ్నులు, మెషిన్ గన్స్ తో కాల్పులు జరుపుతోంది పాకిస్తాన్. వాటిని ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది భారత్. కాల్పులు జరిపాక దాక్కునేందుకు ప్రత్యేకంగా నిర్మించుకున్న బంకర్లను ఇప్పుడు భారత సైన్యం ధ్వంసం చేసింది. ఇందుకోసం ప్రత్యేకమైన ఆయుధాన్ని వాడుతోంది. ఇదే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్. భారీగా సాయుధ కవచాలతో డిజైన్ చేసిన వాహనాలను ధ్వంసం చేయడానికి దీన్ని వాడతారు. ఒక్కసారి దీనిలో ట్యాంక్ లేదా టార్గెట్ ను లాక్ చేస్తే దానంతట అదే లక్ష్యాన్ని వెంటాడి ఛేదిస్తుంది. దీనిని భుజంపై నుంచి లేదా ట్రైపోడ్ వాహనాలపై అమర్చి ప్రయోగించవచ్చు. సురక్షితమైన దూరం నుంచి సాయుధ బలగాలను ఎదుర్కోవటానికి ఇది సరైన ఆయుధం. మందమైన సాయుధ కవచాన్ని కూడా ఛేదించేంత శక్తి ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సొంతం. అత్యాధునిక ఏటీజీఎంలలో 2 సార్లు పేలుళ్లు జరిగేలా ప్రత్యేకమైన వార్ హెడ్లను వినియోగిస్తారు. తొలి పేలుడుకు ట్యాంకుకు బయట ఉన్న కవచం ధ్వంసం అవుతుంది. తర్వాత లోపల భాగాన్ని స్మాష్ చేస్తుంది. यही नहीं बल्कि पाकिस्तानी सेना ने नियंत्रण रेखा पर भारी कैलिबर वाले हथियारों से गोलीबारी भी की। अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर सरक्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया। भारतीय सशस्त्र बलों ने काइनेटिक व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया। वो आज शायद पाकिस्तान को पता चल रहा होगा ये जो 4 अक्षर MODI जो उन्होंने बोले थे वो इतने भारी पड़ रहे हैं कि न केवल उनकी सेना को भागना पड़ रहा है, हम देख रहे हैं कि कराची में जो उनके आर्मी इंस्टॉलेशन है वहां से इवैक्यूएशन हो रहा है, उनके F-16 मारे जा रहे हैं, उनके एयर डिफेंस सिस्टम जो है वो नष्ट कर दी जा रही है। साथ ही में हमारे ये भी पाकिस्तान को क्या देखना पड़ेगा, पाकिस्तान को अपने टुकड़े देखने पड़ेंगे। इस बार एक बार हुआ था 1971 में, ईस्ट पाकिस्तान तोड़ के बांग्लादेश भारत ने बनाया था, और इस बार बलूचिस्तान यहां से अलग होने की रेडीनेस में है। दिस इज आवर इंडियन आर्मी, दिस इज द ग्रेट एबल स्ट्रांग लीडरशिप आवर ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी। चाहिए बॉर्डर स्टेट है, अभी तो बांग्लादेश में जो सरकार इलीगल गवर्नमेंट है वो सरकार प्रो पाकिस्तानी सरकार है, इसलिए हम बांग्लादेश का नजदीक हम लोग है, हम लोग की भी सावधानी बरतना चाहिए। అసలే నాశనమై ఉన్న పాకిస్తాన్ ఈ యుద్ధం దెబ్బకు పూర్తిగా దివాలా తీసింది. పాక్ అప్పులివ్వటానికి ఇప్పుడెవరూ ముందుకు రావటం లేదు. యుద్ధ సమయంలో ఆదుకోవాలని పౌరుల నుంచి విరాళాలు కోరుతోంది పాక్ ప్రభుత్వం. పాకిస్తాన్ కు రుణాలు ఇవ్వద్దంటూ అంతర్జాతీయ సంస్థలకు, పలు దేశాలకు భారత్ ఇప్పటికే కోరింది. పాకిస్తాన్ వక్రబుద్ధితో చేస్తున్న దాడుల వల్ల ఆ దేశం ఆర్థికంగా కుప్పకూలింది. తమకు ఆర్థికంగా సాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. విషయం వైరల్ కావడంతో తమ ట్విట్టర్ హ్యాక్ అయిందని సర్ది చెప్పుకుంది. Not giving them water, so there is already drought-like situation in Pakistan. Pakistan's economy is absolutely in a negative mode. The forex reserves are in a negative mode, and Pakistan is begging around in the world for money. And all these things Pakistan is doing only to ensure that India bleeds with 1,000 cuts, the theory that Pakistan believes in. So India is going to hammer you, India is going to put an end to what is a country like Pakistan. మరోవైపు దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదుల శవపేటికలపై పాకిస్తాన్ జెండాలు కప్పి పాక్ సైనికులే సెల్యూట్ చేయడాన్ని అంతర్జాతీయ సమాజం తప్పుపట్టింది. ఇప్పుడు భారత్ తో యుద్ధం చేయకపోతే తమపై ఉగ్రవాదులు తిరగబడతారనే భయం కూడా పాక్ సైన్యానికి ఉంది. అందుకే ఇష్టం లేకపోయినా యుద్ధం చేస్తోంది. మరోవైపు భారత్ పాక్ ఘర్షణల్లో తాము జోక్యం చేసుకునే అవకాశం లేదని తేల్చి చెప్పింది అమెరికా. గతంలోలా పెద్దన్న పాత్ర పోషించడం లేదు. ఎవరు ఎలా పోతే తమకేంటనేలా ప్రవర్తిస్తోంది.
భారత్ పాక్ మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణల్లో తాము జోక్యం చేసుకోబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తేల్చి చెప్పారు. ఆయుధాలు వదిలేయాలని పాక్ భారత్ కు అమెరికా సలహాలేదు, ఒత్తిడి తీసుకురాదన్నారు. Collide and have a major conflict. What we've said, what Secretary Rubio said, and certainly the President has said, is we want this thing to de-escalate as quickly as possible. So fundamentally, India has its gripes with Pakistan. Pakistan has responded to India. What we can do is try to encourage these folks to de-escalate a little bit, but we're not going to get involved in the middle of war that's fundamentally none of our business and has nothing to do with America's ability to, America can't tell the Indians to lay down their arms. We can't tell the Pakistanis to lay down their arms. And so we're going to continue to pursue this thing through diplomatic channels. Our hope and our expectation is that this is not going to spiral into a broader regional war or, God forbid, a nuclear conflict. But sure, we're worried about these things. But I think the job of diplomacy, but also the job of cooler heads in India and Pakistan, is to make sure this doesn't become a nuclear war. If it happened, of course, it would be disastrous. Right now, we don't think that's going to happen. భారత డ్రోన్లను పాకిస్తాన్ అడ్డుకోలేకపోయిందని ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ చెప్పారు. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ విఫలమైందని, భారత్ దెబ్బకు తునాతునకలైందని అంగీకరించారు. ప్రధాని షరీఫ్ ప్రభుత్వం చేతగాని వాళ్లంటూ విపక్ష ఎంపీలు అవహేళన చేశారు. పనిలో పనిగా బలూచిస్తాన్ ప్రత్యేక డిమాండ్ ఊపందుకుంది. తమను తాము స్వాతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ నేతలు ఢిల్లీలో రాయబార కార్యాలయం పెడతామని, దానికి అనుమతి ఇవ్వాలని కోరారు. బలూచిస్తాన్ లో తమ ప్రాంత జెండాలను ఎగురవేసి ఆనందపడ్డారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బలూచిస్తాన్ పై దృష్టి పెట్టలేకపోతోంది పాక్.